గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఈ సెప్టెంబర్ 7, 2025 తేదీ పౌర్ణమి రోజు ఏర్పడబోతుంది. ఇది చాలా విశేషమైన గ్రహణం. ఇంత లాంగ్ అంటే ఇంత ఎక్కువసేపు ఉండే గ్రహణం అనేది ఈ మధ్యకాలంలో ఏర్పడలేదన్నమాట. ఈ సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజు ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో దాదాపుగా 3 గంటల 10 నిమిషాలు ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, స్పర్శకాలం రాత్రి 9 గంటల 57 నిమిషాలు, అలాగే మధ్యకాలం రాత్రి 11 గంటల 32 నిమిషాలు, మోక్షకాలం అర్ధరాత్రి 1 గంట 27 నిమిషాలు అన్నమాట. దాదాపుగా 3 గంటల 10 నిమిషాల పాటు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఇది కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఏర్పడటం వల్ల ఒక 3 నక్షత్రాల వారు అంటే పూర్వభద్రతో పాటు పునర్వసు, విశాఖ ఈ 3 నక్షత్రాల వాళ్ళు అస్సలు బయటకు రాకూడదు, ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. ఇక దీంతో పాటు రాసుల వారు మొత్తం 12 రాసుల్లో ఒక 4 రాసుల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఆ రాసులు ఏంటంటే వృశ్చిక రాశికి కుంభరాశి 4వ స్థానం కాబట్టి ఈ రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు, మీనరాశికి 12వ స్థానం కుంభరాశి కాబట్టి మీనరాశి వారు, కర్కాటకానికి 8వ రాశి కాబట్టి కుంభరాశి కర్కాటక రాశి వారు, ఈ 4 రాశుల వారు, అలాగే పైన చెప్పిన 3 నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే ఈ గ్రహణ కాలంలో తప్పకుండా ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళు ఏదో ఒక భగవంతుడి ఆరాధన, ఏదో ఒక మంత్రాన్నో లేకపోతే ఏదైనా ధ్యాన శ్లోకాన్నో ఖచ్చితంగా జపించాలి. అలాగే తర్వాత రోజు దానాలు కానీ ఏమన్నా ఆలయ సందర్శనం కానీ తప్పకుండా చేయాలి.